గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ దీక్షిత్, ఎలా ఉన్నారు? అజిత్ సార్, నిన్న నా డయాబెటీస్ రిపోర్ట్ వచ్చింది. చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. ఎంత ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదు, వెళ్ళి జాగింగ్ చేయండి, తగ్గిపోతుందిలే. అకీబ్, సైన్ చేయడానికి ఆ రఫీక్ వచ్చాడా లేదా? ఇవాళ పెరోల్ ఫస్ట్ డే. ప్రొఫెసర్ దీక్షిత్, హలో అంబులెన్స్, సాదిక్ పార్క్ వెంటనే రండి, అటాక్ వచ్చింది. ఇలా చూడు రఫీక్, తప్పు చేయాలని ప్రయత్నించుకో. 24 అవర్స్ మేము నిన్ను గమనిస్తూ ఉంటాం. సార్, నా పెళ్ళి ఎక్కడికి వెళ్తాం చెప్పండి. నీకు పిల్లనిచ్చే వాళ్ళున్నారా? అమీనాబాద్లో ఉంది. ఎవరా అమాయకురాలు? తన పేరు సల్మా. అమీనాబాద్లో ఉంటుంది. ఒక్క విషయం మర్చిపోకు, సైన్ చేయడానికి నువ్వు డైలీ వచ్చి తీరాలి. నీకోసం ఎప్పుడూ మనిషిని పంపించలేం. సరే సార్, సలాం. డాక్టర్ త్రయాంగ్, మేము పంపించే రిపోర్ట్ ఎప్పుడు అక్యూర్గా ఉంటుందే. బ్లడ్ శాంపిల్ ఉంది కదా, రీచెక్ చేస్తాను. ఏమైంది డాడ్? ప్రొఫెసర్ దీక్షిత్ రిపోర్టు తప్పుగా వచ్చిందంట. బట్ ఆ రిపోర్ట్ని ప్రీతియే చేసిందే. తన రిపోర్ట్ ఎప్పుడు తప్పవలేదే. ఒక నిమిషం. ఇందులో షుగర్ హై అని మెన్షన్ చేసింది, కానీ ఇందులో నార్మల్ అని చూపిస్తుంది. అంతేకాకుండా ప్రీతి రిపోర్ట్ హై అని చూపిస్తుంది. అంటే ప్రీతి ఇచ్చిన రిపోర్ట్ తప్పైందా? ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ప్రొఫెసర్ కండిషన్ క్రిటికల్గా ఉంది. కాలేజీలో టాపర్కి వచ్చిందని ఇలా తప్పు చేయొచ్చా? ఇది సిగ్గుపడవలసిన విషయం. నీ చదువు మీదే నాకు సందేహం వస్తుంది. ఇది నిజంగానే క్వాలిఫై అయిందా? లేదు డాడ్, నేను తను చాలా ప్రెషర్లో ఉంది, అందుకే అలా జరుగుంటుంది. సరే వదిలేయండి. మీకు ప్రీతి క్వాలిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే రేపు మళ్ళీ తనని రిపోర్ట్ చేయమని చెప్తాను. నీకెందుకు అలా కనిపిస్తుంది? ఈ రఫీక్ పెళ్లి గురించి ఏదైనా తప్పు చెప్తున్నాడా? ఏమో, పదండి చూద్దాం. అరే, రఫీల్ లాంటి ఒక రౌడీ నా కొడుకి తన కూతుర్ని ఎవరిస్తారు చెప్పండి? నేను ఆ కూతురు సల్మా పెళ్లిని కింద సంవత్సరం రిత్వీ సార్తో చేసేసాను. వాళ్ళు మురానాబాద్లో ఉంటారు. ఏమైంది సార్? పోలీసు వాళ్ళకి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడు. ఏదో తప్పుడు పని చేయడానికి అలా చెప్పినట్టున్నాడు. ఎంతైనా దొంగ బుద్ధి. సరిగ్గా చెప్పారు. అయినా ఇప్పుడు ఆ రఫీక్ ఏం చేయబోతున్నాడు? హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. బానే ఉన్నావా? అయితే ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? నాకిప్పుడు లేట్ అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్. అరే ఆగు, నేను డ్రాప్ పర్వాలేదు. చేస్తాను. ఎక్కడుంది సప్లై? సప్లై కరెక్ట్గా వస్తుందని వారం రోజుల క్రితం చెప్పావు కదా. ఈవినింగ్ లోగా సప్లై రాలేదనుకో, నీ అంతు తేలుస్తాం. నడవడానికి కాళ్ళు చేతులు కూడా ఉండవు. బ్రదర్, రేపటిలోగా నేను ఖచ్చితంగా సప్లై చేస్తాను, ఓకేనా? ప్లీజ్ నన్ను నమ్మండి. సప్లై గనక రాకపోతే మా డబ్బు మొత్తం నువ్వే ఇవ్వాలి, వడ్డీతో సహా. సరే. ఏమండి, ఈ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, గుర్తుంది కదా? చాలా నెలలుగా మీరు సాకులు చెప్తూ వస్తున్నారు. ఈ రోజైతే నేను అసలు ఊరుకోను. నేనేమన్నా 9 to 5 డ్యూటీ చేస్తున్నానా? నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటండి డైలీ నాతో రమ్మని పిలుస్తున్నానా ఏంటి? ఈ రోజు కదా పిలుస్తున్నాను. హలో, చెప్పండి. ఏంటి? సరే. వస్తీ, నేను వచ్చే దారిలోనే నిన్ను పికప్ చేసుకుంటాను. మనం ల్యాబ్కి వెళ్ళాలి. సరే. ఈ పూనంతో మాట్లాడడానికి టైం ఉంది, బయటికి వెళ్ళడానికి టైం ఉంది, కానీ నాతో రావడానికి మీకు టైం లేదు కదా? మా అక్కాలింటికి రావడానికి మాత్రం మీకు మనసు రావడం లేదు. నేను చెప్పేది మీ చెవులకి ఎక్కుతుందా లేదా చెప్పండి. రోజుకొకరు చస్తున్నారు, నేను ఏదో ఒక రోజు చస్తానులేండి. సరే, సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి? బిట్వీన్ 75 mg 200 mg. WBC డైలిటీ 2 ఏం చెప్తారు? క్రిస్టల్ వైట్. చాల్ డాడ్, నిన్న నైట్ తను ఒక మిస్టేక్ చేస్తుంది.
మర్చిపోండి. ఇదేమి మిస్టేక్ కాదు, ఇది క్రైము. దీని మూలంగా ఎవరిదైనా ప్రాణం పోయిందంటే ప్రమాదం. మీ ల్యాబ్ రిపోర్టు వల్ల ప్రొఫెసర్ దీక్షిత్ చనిపోయారు. ఈ తప్పు ఎలా జరిగింది? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు? శంకర్ ఇచ్చాడు. వాడే మా ల్యాబ్ అసిస్టెంట్. కానీ ఈరోజు వాడు లీవ్లో ఉన్నాడు. నువ్వు ఎందుకు ల్యాబ్కి రాలేదు? నాకు కొంచెం పనుంది, అందుకనే రాలేదు. మాకు ప్రొఫెసర్ బ్లడ్ శాంపిల్స్ కావాలి. కంపారిజన్ కోసం వేరే ల్యాబ్కి పంపాలి. మా ల్యాబ్ చాలా పాతది, అదీ కాక చాలా ఫేమస్ అండి. నా కోడలు కొడుకు డిక్షన్సన్లో డిగ్రీ తీసుకున్నారు. ఈ తప్పు ఎలా జరిగిందో మాకే అర్థం కావట్లేదు. మీకేమైంది? ఆర్ యు ఓకే? నా భార్య, తనకి ఆరోగ్యం బాలేదు. ప్రీతి, నువ్వింటికెళ్ళు. అయినా సరే రిపోర్ట్ని క్రాస్ చెక్ చేయాలి. తర్వాత శంకర్ అడ్రస్ని మేడంకి ఇచ్చేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెక్కడికైనా వెళ్ళిపో. పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. అది మీ ఇంటికి వస్తున్నారు. ఏమైంది? నేనేం తప్పు చేశానని? నిన్న నేను ఒక రిపోర్ట్ రెడీ చేశాను. ఆ కారణంగా ఒక వ్యక్తి చనిపోయారు. అది సాగర్ ఈ నిందని నీ మీద మోపాడు. మై గాడ్. డబ్బులుగా వచ్చాయి. తొందరగా సప్లైని కంప్లీట్ చేయి. అంతేకాదు, నీ వల్ల కాదు అంటే ఆ మాట కూడా చెప్పు. ఏదో ఒకటి చేస్తా. రఫీక్ అబద్ధం చెప్పి పేరోల్ తీసుకున్నాడు సార్. జైలర్కి ఇన్ఫార్మ్ చేసి తీరాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన పని లేదు. రఫీక్ మీద నిఘా ఉంచితే చాలు. వీడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? సైన్ చేయడానికి వచ్చాడా? రాలేదు సార్. మొదటి రోజు వచ్చాడు, కానీ తర్వాత రాలేదు. జై హింద్ సార్. ఇంకొక ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. ఇది నార్మల్ అని చూపిస్తుంది. త్రిలోక్ ల్యాబ్ నుంచి మనకు రిపోర్ట్స్ వచ్చాయి కదా, అందులో హై షుగర్ ఉంది. ఇంత మేజర్ డిఫరెన్స్. ఈ రిపోర్ట్ని చూసే ప్రొఫెసర్ దీక్షిత్కి హై డోస్ ఇచ్చుంటారు. అందుకే ఆయన చనిపోయి ఉంటాడు. శంకర్ని పట్టుకో. వాడు ఎందుకు చేశాడో వాడే చెప్పాలి. మీ ల్యాబ్ని సీల్ చేసి తీరాలి. నిజం తెలిసే వరకు మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. సార్, మా లైసెన్స్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు? మేము ఎలాంటి తప్పును చేయలేదే. స్టాఫ్ని పెట్టుకోవడానికి ముందే ఆలోచించాలి. సరిగ్గా రిపోర్ట్ చేయడం తెలియలేదు. తర్వాత శంకర్ మేము వెళ్ళడానికి ముందే పారిపోయాడు. ఈ ల్యాబ్లో వాడితో ఎవరో కలిసి ఉన్నారు. వాడి అడ్రస్ వేరేది మీ దగ్గర ఉందా? లేదు. సీల్ పెట్టండి. సార్, నాకు నీ డిగ్రీ ఇంకా టాలెంట్ మీద సందేహంగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల డాడ్ ల్యాబ్కి సీల్ వేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడం, దాంతోపాటు నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. జరగండి. పక్కకు తప్పుకోండి. వెనక్కి వెళ్ళండి. అవస్థి చెక్ చేయి. ఈమె సాగర్ వైఫ్ ప్రీతి సార్. వాట్? ఈమె మెడపైన మార్క్స్ ఉన్నాయి. మేడం, ఈ ఫోన్ ఇక్కడే దొరికింది. దీన్ని రిపేర్కి పంపించండి. చౌబీ గారు, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే మేడం. లక్నోలో ప్రసిద్ధి చెందిన త్రిలోక్ పెథాలజీ ల్యాబ్ ఓనర్ కోడలు డాక్టర్ ప్రీతి శుక్లా డెడ్ బాడీ ఇక్కడ కుడియల్ ఘాట్లో దొరికింది. అవును, ఇదేమైనా సూసైడా లేకపోతే ఇది మర్డరా? సార్, నా పేరు గీత. ప్రీతి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న రాత్రి దాదాపు 9:30 అయింది. తను టెన్షన్లో ఉంది. నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. సార్, ఆయన మావయ్య గారు భర్త సాగరు
ఏదో విషయం కోసం చాలా ప్రెషర్ చేస్తున్నారు. మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు. అదేంటి ప్రెషరైజ్? కాస్త వివరంగా చెప్పండి. లేదు సార్, తను అదే చెప్పింది. తను తట్టుకోలేకపోతున్నానంది. సరే, మీరు వెళ్ళండి. మీ నెంబర్ మాత్రం ఇచ్చి వెళ్ళండి. అవసరమైతే మిమ్మల్ని పిలిపిస్తాం. అలాగే సార్. సార్, ఏ విషయంలో వాళ్ళు ప్రెషరైజ్ చేసుంటారు? సార్, ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్. రిపోర్ట్ ప్రకారం ఆమెను ఎవరో వెపన్తో దాడి చేసి. కానీ సార్, కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అని రాసుంది. దీనంతా చూస్తుంటే ప్రీతి సూసైడ్ చేసుకున్నట్టుంది. కానీ తను ఎందుకు సూసైడ్ చేసుకుంది? అసలు ఎవరు ఈమెను ప్రెషర్ చేసుంటారు? ఈమెను ఎవరో హెవీ వెపన్తో కొట్టినట్టుగా తెలుస్తుంది. దెబ్బలు తగిలి కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు. అప్పుడు ఈమెను ఎవరో నీళ్ళల్లో తోసేసుంటారు. ఇవన్నీ కనిపెట్టి తీరాలి అవస్థి. సార్, మేము చాలా సంతోషంగా జీవిస్తూ వచ్చాం. డాడ్ అయినా నేనైనా తనకి ఎందుకని ప్రెజర్ ఇస్తాం చెప్పండి? తనకి నచ్చిన పనిని చేస్తూ ఉంది. తనకు క్వాలిఫైడ్ ఇంటెలిజెంట్ గర్ల్. సార్, మీ ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయం, గొడవలు అవి జరిగాయా? ప్రీతి బాడీ మీద గాయాలున్నాయి, గొంతు మీద కూడా ఉన్నాయి. ఎవరో ఆమె గొంతు నులిమి ఆవిడ్ని చంపాలని ప్రయత్నించారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, నాకు దీని గురించి ఏమీ తెలియదు. కానీ డాక్టర్ త్రహన్ ఇన్సిడెంట్ తర్వాత చాలా డిప్రెషన్లో ఉంది. వీళ్ళ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకేదో విషయం ఉంది సార్. మేడం, ఒక్క నిమిషం. మీకు ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదా? ఈ 2 రోజుల్లో వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా తేడాని మీరు గమనించారా? మీరు ప్రీతితో ఏదైనా మాట్లాడారా? అవును మేడం. ముందు రోజు ప్రీతి దగ్గరికి ఒక పని మీద కలవడానికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడే వాళ్ళ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల నాన్న ల్యాబ్కి సీల్ వేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. సాగర్కి ప్రీతికి టర్మ్స్ అంత సరిగ్గా లేవంటే ప్రీతికి ఈ పెళ్లి ఇష్టం ఉండుండదు. సార్, మనం ప్రీతి వాళ్ళ నాన్నని కలిస్తే బాగుంటుందేమో. మా అమ్మాయి సాగర్తో చాలా సంతోషంగా ఉండింది. మాకైతే అబ్బాయి ఇంకా బంధువులు మొదటిలోనే మాకు బాగా నచ్చింది. మీరు అమ్మాయిని చాలా సంస్కారంగా పెంచారు. మా ఇంట్లో ఉన్న దొరున్నాడే ఇటువంటి టైప్ కాదు. బాగా చదువుకున్నాడు, అది కాకుండా ల్యాబ్లోనే ఉంటాడు. మా కూతురు కాలేజ్ టాపరు. నేను ఒక విషయం చెప్పనా? తను సాగరు చాలా సంతోషంగా జీవిస్తారు. నువ్వొచ్చి కాలేజీ టాపర్, నువ్వు సాగర్ కంటే ఇంటెలిజెంట్ అని మా దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇప్పుడే టెస్ట్ చేయండి. సరే, నాకు ఒక విషయం చెప్పు. వాట్ ఏ 3 types ఆఫ్ సీమర్ ఎగ్జామినేషన్? బ్లడ్ స్మియర్ ఎగ్జామినేషన్, బ్లడ్ స్మియర్ స్కాన్ అండ్ బ్లడ్ స్మియర్ రివ్యూ. మీ వరకు మీ అమ్మాయి అక్కడ సంతోషంగానే ఉంది. అయితే త్రిలోక్, సాగరు ఆమెను ఎందుకు ప్రెషరైజ్ చేశారు? ఈ విషయం ఆమె మీతో మాట్లాడిందా? సాగర్ తన్ని కొట్టిన విషయాన్ని ప్రీతి ఎప్పుడైనా మీతో చెప్పిందా? వాడు కొడతాడా? లేదు లేదు, ఎప్పుడూ చెప్పలేదు. పెళ్లి జరిగినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? వాళ్ళు మా దగ్గర ఎప్పుడు ఏమీ అడగలేదు. వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. మీరే కదండి పట్టుబట్టారు. నా కూతురు డాక్టర్ అవ్వాలండి. చెప్పాలంటే తను డాన్సర్ అవ్వాలనుకుంది. సరే, డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి? ఎలాగో తను డాక్టర్ అయిపోయింది కదా. అంతేకాకుండా తను ఒక గౌరవమైన కుటుంబంలో పెళ్లి చేశాం. ప్రతి తల్లిదండ్రి ఇదే కదా కోరుకుంటారు. నా కూతుర్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మీరు ఊరికే వదిలిపెట్టకూడదు. ఆమె మీద ఏం ప్రెషర్ ఉండుంటుంది? ఎవరు చంపాలనుకున్నారు? ఎందుకు? ఒట్టి తప్పుడు రిపోర్ట్ కోసమా? సార్, శంకర్ యాంగిల్లో రూల్ అవుట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ని శంకరే రెడీ చేశాడని సాగరే చెప్పాడు సార్. శంకరే వాడు ల్యాబ్ అసిస్టెంట్ గా ఉన్నాడు. పగ తీర్చుకోవడానికి కూడా అయ్యుండొచ్చు. అండ్ సాగర్ 2 రోజుల క్రితం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని పక్కింటి ఆవిడ చెప్పింది కదా సార్. నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. మూడో వ్యక్తి కూడా ఉండుండొచ్చు అవస్థి. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సాగర్ మీద కూడా ఒక కన్నేసుంచు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, అక్కడి నుంచే రహస్యాలన్నీ వస్తాయి. చాలా బాగుంది సార్. సార్, తిరగదు సార్. కారు పక్కన రఫీక్ నుంచున్నాడు.
ఛ! దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. సార్ రఫీక్ కార్ ఇక్కడే ఉంది. మీరు ఒక పని చేయండి, చెప్పండి. కార్ని స్టేషన్కి తీసుకొచ్చి దాన్ని బాగా చెక్ చేయమని చెప్పండి. అలాగే సార్. సార్, కారు లోపల ఏమీ లేవు. కారు బాగా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అంతేకాకుండా డాష్బోర్డ్లో పేపర్స్ కూడా లేవు. సార్ రాయ్ మహేంద్ర, ఏమైంది సార్? ఎందుకు నా బండిని తీసుకొచ్చారు? ఇది మీ కారా? పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీరే చెక్ చేసుకోండి. సార్ నా కారు పార్కింగ్లోనే కదా ఉంది, ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? చూడండి, ఇతను మీకు తెలుసా? లేదు సార్, యాక్చువల్లీ నేను నా పేరెంట్స్ని నర్సింగ్ హోమ్ తీసుకువెళ్తుంటాను చెకప్ కోసం. నేను బయటకు వచ్చినప్పుడు కారు లేకపోవడంతో వాళ్ళు ఎండలో నిలబడ్డారు. సరే, నేను నా బండి తీసుకెళ్ళొచ్చా? చూడండి, మీ కారు మీద మాకు అనుమానం లేదు, కానీ ఈ కారు పక్కన నిలబడ్డ వాడి మీద అనుమానం. సో ప్లీజ్ రేపు వచ్చి కారు తీసుకెళ్ళండి. అకేబ్, ఫారెన్సిక్ టీమ్ని పిలు. పూరి సార్, సార్ ఆర్టీఓకి వెళ్ళి ఈ కార్ పేపర్స్ని రీచెక్ చేయండి, ఏది మిస్ అవ్వకూడదు. నువ్వు పద. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే, నేను చెప్పాను కదా సప్లై నీకు అందుతుందని. డబ్బులు తీసుకున్నావు, అర్థమైందా? రేపటిలోగా సప్లై రావాలి, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు. అరే, అర్థం చేసుకో, ఇప్పుడు నేను చేయగలిగే కండిషన్లో లేను. నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి వెంటనే తిరిగిచ్చే. ఎరా, నీకేమైనా బుర్ర దొబ్బిందా? ఈసారి మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నాం, అందులో కొంచెం ఖర్చు కూడా అయిపోయింది. ఒకవేళ తనకు తెలిసిపోయిందంటే ఖర్చు అవడమే కాదు, మనం ప్రమాదంలో కూడా పడతాం. అర్థం చేసుకో. ఎవర్రా ఈ సప్లయర్? నెంబర్ ఇవ్వు, నేనే వాడితో మాట్లాడతాను. తనతో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. రేపు 12 గంటల్లో సప్లై గనక వెళ్ళలేదనుకో, నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. సార్, ఫారెన్సిక్ టీమ్కి కార్లో ఏది దొరకలేదు. సార్, రఫీక్ని నేను కారు పక్కనే చూశాను, అందుకే అనుమానం కలిగింది. అందుకనే కార్ని తీసుకొచ్చాం. సార్, నాకు తెలిసి మహేంద్రకి రఫీక్కి ఎటువంటి సంబంధమూ లేదు. సార్ రీచెక్ చేశాను. కారు పేపర్స్ అంతా కరెక్ట్గానే ఉన్నాయి. కారు మహేంద్ర పేరు మీదే ఉంది. కొంచెం ఉప్పిలగివ్వు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? బంటి ఇంటికి వెళ్ళాడు బైక్ రిపేర్ చేయించుకోవడానికి. వాడికి బైక్ గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడంతా ప్రతి విషయంలోనూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడులేండి. అంతేకాదండి, మ్యాగజైన్స్ కూడా కొనుక్కున్నాడు మషిన్ల గురించి. అదిగో సార్ వచ్చేసారు. బైక్ బాగు చేయించేవా లేక పాత సామాన్ల షాప్లో అమ్మేసావా? బండి భలే స్మూత్గా వెళ్తుంది. రేపు బండి నడుపుతాను, నువ్వే చూడు. ఈ మధ్యన మెకానిక్ అవ్వాలని ఆశ వచ్చినట్టుకుంది. అది ఏంటంటే నానా, మెకానిక్లో ఎక్స్పోర్ట్లు చేయలేని పని నేను చేస్తున్నాను. అదే మీ అబ్బాయిలో ఉన్న టాలెంట్ నానా. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్సే చేయలేని కార్యాలను మెకానిక్ చేసేస్తాడా? ఓ ఎవయా, నేనే మాట్లాడుతున్నా. త్వరగా స్టేషన్కి వచ్చేయ్, త్వరగా రా. ఏంటండి ఇది? భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. సార్, గఫార్ బాయ్. సలాం అలైకుం సార్. ఏంటి వాళ్ళ హఠాత్తుగా పిలిచారు? ఈ బండి చూసారా? చెప్పండి. మా ఎక్స్పర్ట్స్ చూశారు కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. కార్ పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ నాకెందుకో ఈ బండి మీద అనుమానంగా ఉంది. మీరు ఒకసారి చూసి నా అనుమానాన్ని తీరుస్తారా? సార్, కారుకి 2 చేసెస్ నెంబర్లు ఉన్నాయి సార్. అలాంటప్పుడు ఇది దొంగ కారని కరెక్ట్గా అర్థమవుతుంది. నేను చెప్పానుగా. సార్, మహేంద్రకి ఫోన్ చేస్తాను. ఫోన్ కలవడం లేదు సార్. వాడి స్టేషనరీ షాప్కు వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ సార్. సార్, మహేంద్ర గారు వచ్చున్నారు సార్. సార్, ఇప్పటికైనా నా బండి నాకు ఇవ్వండి సార్. నాకు ఎమర్జెన్సీ పనులు తిరగాలి. అవును సార్, మీరు మీ టీంని నా షాప్కి ఎందుకు పంపించారు? మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నాతోనే చెప్పండి. అబద్ధాలు బాగా ఆడుతున్నావు. ఏమంటున్నారు?
మీ అమ్మా నాన్న నీతో లేరని మాకు తెలుసు. అబద్ధం ఎవరు చెప్పారు సార్? వాళ్ళు నాతో ఉండడం లేదు. కొన్నాళ్ళ క్రితమే వాళ్ళు వచ్చారు. అందుకే చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. సరే, నీ కారుకి 2 చేసిస్ నెంబర్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక చేసిస్ నెంబర్ ఎంపీలో ఒక కారుతో మ్యాచ్ అవుతుంది. అలాగే ఇది దొంగ బండని మాతో మీరు ఎందుకు చెప్పలేదు? నేను ఆ కార్ని ఎంపీ డీలర్ దగ్గర నుంచి కొన్నాను సార్. అది కూడా సెకండ్ హ్యాండ్లో. అది దొంగిలించిన కారు ఏదో నాకేమీ తెలియదు. సార్ ప్లీజ్ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్. నేను దానికి ఎంతో ఖర్చు పెట్టాను. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోండి. అతని బండి అతనికి ఇవ్వండి. అలాగే సార్. వీడు తప్పుడు వ్యక్తే. ఏ ప్రశ్న అడిగినా సమాధానం టక్కుమని చెప్తున్నాడు. వీడు ప్రిపేర్ అయ్యే వచ్చాడు. ఓకే సార్. వీడి మీద కన్నేసి ఉంచు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అన్నీ తెలియాలి. ఓకే సార్. చెప్పు అకేబ్. సార్ మీ అనుమానం నిజమే సార్. ఏదో పెద్ద గేమే జరుగుతోంది. అవస్థే. ఎస్ సార్. ఆకీబ్ని వెళ్ళి కలు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇదిగో ఇది తీసుకుని లోపలికి వెళ్ళాడుకో. ఇప్పుడు వస్తాను. మీరు ఏంటి ఇక్కడికి వచ్చారు? మహేందర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆయన నా భర్త. స్టేషనరీ కాకుండా ఇంకేమేం బిజినెస్లు చేస్తున్నారు? మేడం పని మీద ఆయన అప్పుడప్పుడు లక్నోకి వెళుతూ ఉంటారు. ఇక్కడేమో 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటారు. తన బిజినెస్ గురించి ఇంకేదైనా మీతో చెప్పారా ఆయన? నాకు ఒకటి మాత్రమే తెలుసు మేడం. నా భర్త చాలా కష్టపడతారు. అలాగే తను చాలా మంచివారు. సార్, 3 భార్యలు ఒకే విషయాన్ని చెప్తున్నారు. తను మంచి వ్యక్తి అని, పని వల్ల 2-3 రోజులు లక్నోలో కాకుండా బయట ఉంటారని. ఈ 3 ఆడవాళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఒకరి విషయాలు ఒకరికి తెలియకుండా వీడు బతుకుతున్నాడు. అసలు వీడు ఏం ఆట ఆడుతున్నాడు? సార్ ఇతనే శంకర్. త్రిలోక్ ల్యాబ్లో ఇతనే పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ దీక్షిత్ రిపోర్ట్ ఇతనే రెడీ చేశాడు. సార్ నేను ఏ రిపోర్టు ఇవ్వలేదు సార్. మరి ఆ రిపోర్ట్ నువ్వు చేయకపోతే ఎందుకు పారిపోయావు? సార్ రిపోర్ట్ చేసింది ప్రీతి మేడమే సార్. తనే నన్ను ఊరు వదిలి పారిపోమని చెప్పారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. రిపోర్టు నేనిచ్చినట్టుగా తను మీకు అబద్ధం చెప్పారు సార్. ఈ రిపోర్ట్ని శంకర్ కాదు ప్రీతియే చేశాడని మీకు తెలిసినప్పుడు ఎందుకు పోలీసులకు అబద్ధం చెప్పారు? నిజం చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రీతి ఒక క్వాలిఫైడ్ ఉమెన్, క్లాస్లో టాపర్. రిపోర్ట్ చేసినప్పుడు తను ఈ తప్పు చేసి ఉండదు. సార్ ఈ విషయమే మాకు అర్థం కావట్లేదు. మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేను అన్ని ప్రశ్నలలో అడిగాను. నేను అడిగిన ప్రశ్నలకంతా టకా సమాధానం చెప్పింది. సార్ ప్రీతి మేడం ఎప్పుడు రిపోర్ట్ చేసినా చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. నాకు సంబంధించి తనకి ఏమీ తెలియదు సార్. తను ఎప్పుడు రిపోర్ట్ చేసినా గానీ నేను తనతోనే ఉంటాను. ఆ రోజు రాత్రి ప్రీతి మేడం నన్ను ల్యాబ్కి రమ్మని పిలిచారు. నువ్వెందుకు ల్యాబ్లో లేవు? నాకొక పనుండి రాలేకపోయాను. సరే ఒకసారి ఇక్కడికి వస్తావా? లేదు మేడం, ఒక ముఖ్యమైన పనుంది. ఈ రోజు నేను రాలేను. సార్ ప్రీతి ఎప్పుడు కూడా ప్యాథలాజిక్ చదవాలని అనుకోలేదు. ఒకవేళ తన ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ మనతో ఏమైనా అబద్ధాలు చెప్పారేమో. అన్ని సమాధానాలు ప్రిపేర్ చేసే ఉంచుంటుంది. అది తనకి గుర్తుండుంటాయి. కానీ ప్రాక్టికల్ అప్పుడు తను నర్వస్ అయింది. సార్ ఇదే ప్రీతి కాల్ రికార్డ్ సార్. ఒకే నెంబర్కి చాలాసార్లు ఫోన్ చేసింది, కానీ నెంబర్ సేవ్ అవ్వలేదు. ఓకే సార్, ఈ నెంబర్ని చెక్ చేయి. ఓకే సార్. పద వస్తే. సార్ నేను డబ్బునిచ్చి ప్రీతిని ఎందుకు నేను పాస్ చెయ్యాలో చెప్పండి. తను ఏం మార్కులు తీసిందో అది తను చదువుకుని తీసుకున్నవి. అంతేకాకుండా ఖచ్చితంగా చెప్పగలను
ప్రీతి ఇలాంటి రిపోర్ట్స్ ఇచ్చే అవకాశమే లేదని చెప్తాను. చెప్పు ఆకేబ్. సార్ ఆ నెంబర్ నీరజ్ అనే అబ్బాయిది సార్. ఆ నెంబర్ ఇప్పుడు వర్క్ అవడం లేదు. మీకు నీరజ్ అనే పేరు గలవాడు తెలుసా? ప్రీతి ఫ్రెండ్గా ఉండొచ్చు కూడా. తెలీదండి. ఏ సబ్జెక్ట్ కావాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే మ్యాథ్స్? దొరుకుతుంది. కానీ ఒక విషయాన్ని ఇప్పుడే క్లియర్ చేసేస్తా. బార్గెనింగ్ అన్నదానికి అక్కడ చోటే లేదు. మ్యాథ్స్కి 40,000, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 30. పేపర్ ఇవ్వలేకపోతే మర్యాదగా డబ్బులు ఇచ్చేయి. సప్లై వస్తుందని చెప్పావు కదా, ఎక్కడ? త్వరగా చెప్పు. ఉండండి, నేను ఏదో ఒకటి చేస్తాను. రేపటిలోగా ఇవ్వాలి, అర్థమైందా? బ్రదర్ నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నాకు బాగా తెలుసురా, నువ్వు సప్లైరు కుమ్మకైపోయారు. అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మళ్ళీ నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది. హిట్ అండ్ రన్ కేసు అవస్థే చెక్ చేయి. ఓకే, చెక్ చేయండి. సార్, వీడి పేరు నీరజ్ యాదవ్. మొబైల్ వర్క్ అవుతోంది. ఈయన డయల్స్ లో సుభాష్ నేమ్ సేవ్ అయి ఉంది సార్. సుభాష్ నెంబరా? అవస్థే. తర్వాత ఈ సుభాష్ ప్రీతి వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉంది. ఆకేబ్ని పిలిచి ఫాలో అవ్వమను. రేపు ఉదయమే వెళ్ళి ప్రీతి అమ్మని కలుద్దాం. అక్కడికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది. సునీల్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. అవస్థే, నువ్వు నాతో రా. ఇప్పుడే ఒక హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని కారుతో గుద్ది చంపేశారు. చనిపోయిన వ్యక్తి పేరు నీరజ్ యాదవ్, వయసు 28. ఈయన లక్నోలో నివసిస్తున్నారు. మీ భర్తకి నీరజ్కి ఎలాంటి కనెక్షన్ ఉంది? నీరజ్ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. నీరజ్ మనస్ఫూర్తిగా తనని ప్రేమించాడు. కానీ ప్రీతి నీరజ్ని అసలు ప్రేమించలేదు. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నాకిప్పుడు లేట్ అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్. అరే ఉండు, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకున్నారో నాకైతే అసలు అర్థం కాల. కానీ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళినా కూడా నీరజ్ ఇంకా సుభాష్ ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. ఆకేబ్, నీరజ్ కాల్ రికార్డ్స్ నాకు కావాలి. ఈ 3 రోజుల్లో వాడు ఎవడెవడిని కాంటాక్ట్ చేశాడో ఆ రికార్డ్స్ అన్ని నాకు కావాలి. సార్, ఒకవేళ ఇలా ఉండొచ్చా? నీరజ్ ఇంకా ప్రీతి మర్డరర్ ఒకరే అయి ఉండొచ్చంటారా? మునీష్ ఉన్నాడా అమ్మా? సార్, వాడు ఇంట్లోనే లేడే. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది సార్? తన కలవడానికి ఎవరైనా వచ్చారా? ఫ్రెండ్ గానీ ఇంకెవరైనా? అమ్మా, అది
మనీష్, రేయ్, ఆగ్రా. మ్యారథాన్ పూర్తయిందా? చెప్పు. పద. వదిలేండి సార్, స్టేషన్లో చూసుకుందాం. భలే పరిగెత్తిచ్చారా, పద. సార్, నేను నీరజ్ ఒక అతని దగ్గర నుంచి పేపర్స్ కొంటూ ఉంటాం. అలాగే సార్, మేము కాలేజ్ పిల్లలకి డబ్బులు తీసుకుని అమ్ముతుంటాం సార్, అంతే సార్. పేపర్ని ఎవరి దగ్గర కొంటారు? సార్, ఎవరో రఫీక్ అనే అతనితో మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వాడు వీడేనా? నేను ఎప్పుడు చూడలేదు, కానీ సార్ మేము ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ర్యాకెట్లో రఫీక్ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడిని పట్టుకొని తీరాలి. ఎందుకంటే దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ దగ్గరికి వాడే మనల్ని తీసుకెళ్తాడు. నీరజ్ మర్డర్కి నీకు ఏంటి సంబంధం? సార్, అందులో నా హస్తం ఏమీ లేదు సార్. నేను జస్ట్ ఒకరోజు ముందు రఫీక్కి నీరజ్ లాగా ఫోన్ చేశాను. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ కనుక టైంకి చేతికి అందకపోతే మొత్తం అంతా పోలీసులతో చెప్పేస్తానని చెప్పాను, అంతే, ఇంకేం లేదు. అయితే నీరజ్ని రఫీకే చంపాడు. నువ్వెప్పుడైనా పెథాలజీ పేపర్స్ని సప్లై చేసావా? అవును సార్, మా దగ్గరికి అన్ని కాలేజెస్ పేపర్స్ వస్తాయి సార్. వింటున్నావుగా? సుభాష్ నీరజ్ దగ్గర నుంచి ఈ పేపర్సే తీసుకొని ఉంటాడు. వాటిని కంఠోపాఠం పట్టే ప్రీతి ఎగ్జామ్ రాసింది. అందువల్లే తను ల్యాబ్లో నర్వస్ అయింది. దాంతోపాటు ఈ ప్రెషర్ని ఆమె భరించలేకపోయింది. ప్రీతి ఈవిడేనేమో చూడు. ఈమెను ఎప్పుడూ చూడలేదు సార్. నేను కేవలం పేపర్ తీసుకుని ప్యాథాలజిస్ట్కి ఇచ్చేసామండి, అంతే సార్. ఓకే, ఏదో ఒకటి చేసి ఈ రఫీక్ని పట్టుకోవాలి. ఓకే సార్. అవస్థి, నాతో రా. ఓకే సార్. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్. సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చూస్తే ప్రీతి సూసైడ్ చేసుకుంది. తన బాడీ మీద ఉన్న మార్క్స్ అన్ని 2-3 అవర్స్ బిఫోర్ గానే ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు సాగర్ తను గొడవలు పడుతూనే ఉంటారు. అలాగే వీళ్ళ ల్యాబ్ కూడా సీల్ చేయబడింది. వీటి వల్ల చాలా ప్రెషర్, గిల్ట్ తనలో ఉండుంటుంది. లక్నో బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇంజనీరింగ్ అని అందరూ మెచ్చుకుంటారు. ఇవాళ ఎగ్జామ్ పేపర్ స్కామ్ లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్గనైజేషన్ ని జరిపే వాళ్ళు డబ్బు ఆశతో చాలా మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని నాశనం చేశారు. ఎక్కడికి బయలుదేరారు సుభాష్ గారు? మీ అమ్మాయిని టాప్ ర్యాంకర్ చేయడానికి మీరు ఎన్ని పథకాలు వేశారో మాకు తెలిసిపోయింది. సరే, సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి? బిట్వీన్ 75 mg to 100 mg. నార్మల్ డి డైమర్ రేంజ్ ఏంటి? 220 to 500. నేను ఫోర్స్ చేసి తన అడ్మిషన్ని ప్యాథరాలజీలో తీసిచ్చాను. అప్పుడే నేను తన్ని డబ్బున్న వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయగలను. చెప్పండి, నేనేం తప్పు చేశాను? నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప ఏంటి చెప్పండి? లేదు, కానీ ఫ్రాడ్ చేసి తనని పాస్ చేయించడమే తప్పు. ఆమెకు ప్రెషర్ ఇచ్చింది తప్పు. దీనివల్ల లాభం ఉందా? ఈ ప్రెషర్ మీ అమ్మాయి భరించలేకపోయిందే. పదండి. చెప్పు అకేం. సార్, రఫీక్ నా దగ్గరే ఉన్నాడు. ఏంట్రా ఏడుస్తున్నావు? దొర సైన్ చేయడానికి రారా? చెప్పరా సన్నాసి. దాయకుండా నిజాలు చెప్పాలి. నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? ఎగ్జామ్ పేపర్ స్కామ్ ఎవరు చేస్తున్నారు? సార్, నేనే చేయలేదు సార్. నీరజ్ కూడా నేను చెప్పలేదు సార్. నాకేం తెలీదు సార్. నీకు అన్నీ తెలుసురా, కానీ నువ్వు తేలిగ్గా చెప్పవు. ఓకే, వీడి నాన్నకి ఇప్పుడే ఫోన్ చేయి. సార్ సార్ పోతే సార్, ఆయనకి ఫోన్ చేయకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 పదరా, పద. సార్, మా నాన్నగారు నేను చేయకండి సార్. మా నాన్నే వదిలేండి సార్. సార్
అకేబ్, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మీ అబ్బాయి ఉన్నాడే రఫీక్, వాడు వట్టి దొంగ వెధవ. అందువల్లే మేము మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని లోపల కొడుతున్నట్టుగా మీరు గట్టిగా అరవాలి. అప్పుడే వాడు నిజం మాట్లాడతాడు. ఆకే, అతన్ని కింద పడుకోబెట్టు. మీ కొడుకు చాలా తెలివిగలోడు అనుకుంటున్నాడు. ఇక్కడ నిన్ను కొడితేనే అక్కడ వాడు నిజం చెప్తాడు. చెప్పు. వదిలేయండి సార్, నేను మీకు నిజం చెప్తాను సార్. నిజాలు మాత్రం చెప్పు. మేడం పని విషయం మీద ఎప్పుడూ లక్నో వెళుతూ ఉంటారు. ఇక్కడ ఆయన 2-3 రోజులు మాత్రమే ఉంటారు. హలో సార్, తను ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి రిక్షాలో వెళ్తోంది. సరే సార్, పదండి. ఈరోజు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. తగలబోయే క్లయింట్ అన్నీ పోగొట్టుకుంటాడు. ఈయన యూనివర్సిటీ యొక్క ప్రిన్సిపల్. పైకి వెళ్దామా? మనం పైకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. ఇంతకీ సీమ ఏ రూమ్ లో ఉంది? ఎవరు సీమ? త్వరగా చెప్పరా. రూమ్ నెంబర్ 130. మాస్టర్ కి ఇలా ఇవ్వు. మిస్టర్ వర్మ, మీరా? ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను క్షమించండి. మేడం, కెమెరా ఎక్కడుంది? అంటే ఇలాంటి వీడియోలన్నీ చేసి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నావా? తీసుకుంటా, రావే. పదండి. టేప్ రెడీగా ఉందా? ఏమైంది అలా భయపడుతున్నావు? నువ్వే ఈ ఎదో పనులన్నిటికీ మాస్టర్ మైండ్ వా? సార్ నేనేం చేశాను? పట్టుకోండి. బండిలోకి ఇచ్చండి. పదరా. నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనకి ఏ పాపమో తెలీదు. డ్రామాలు ఆపుతావా మేడం? నీ మొగుడు వేషాలన్నీ ఇప్పుడు బట్ట బయలైపోయినాయి తెలుసా? మెగా మేడం, మీరు కూడా ఎగ్జామ్ పేపర్స్ కోసం ప్రిన్సిపల్ని బ్లాక్మెయిల్ చేసిన లిస్టులో ఉన్నారు. దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు. చూడు వందన, భయపడకు. నీకేం తెలుసో అదంతా చెప్పు. ఇకపై సైలెంట్గా ఉంటే ఉపయోగం ఉండదు. ఈ వ్యక్తి అంత త్వరగా బయటపడడు. ఈ వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. నేను ఎంపీకి చెందిన దాన్ని. ఈ మహేందర్ నాతోటి మా అమ్మ నాన్నలతోటి అబద్ధం చెప్పి లక్నోలో మంచి జాబ్ ఇప్పిస్తానని అన్నాడు. నేను లక్నోకి వచ్చాక నన్ను తీసుకువెళ్ళి ఒక రూమ్ లో బంధించాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్నలతో కూడా నన్ను మాట్లాడనివ్వడు. సార్ తను అబద్ధాలు చెప్తాను సార్. తను నన్ను ఇరికించాలనుకుంటోంది. నేను ఎప్పుడు తనతో గొడవ పడలేదు సార్. నోర్మై, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో 4 చీల్చేస్తా. చెప్పు. 1 సంవత్సరం పాటు మా అమ్మ నాన్నలిద్దరికీ వీడు డబ్బు పంపించాడు. ఆ తర్వాత బలవంతంగా నాతో సంసారం సాగిస్తున్నాడు. సీమ ఇంకా మేఘాల్లాగే నన్ను కూడా ప్రిన్సిపల్ దగ్గరకో లేక రిజిస్ట్రార్ దగ్గరకో పంపిస్తాడు. వాళ్ళతో ఉన్నప్పుడు వీడియోస్ తీసి వాళ్ళని భయపెట్టి ఎగ్జామ్
పేపర్ని కలెక్ట్ చేస్తాడు. సార్ తను మీ ముందు నటిస్తాను సార్. తను నోరుమీరా. నువ్వు చేసే ఇటువంటి ఎదవ పనుల వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో తెలుసా? ఈ అమ్మాయిల్ని తప్పుడు పనులు చేయమంటున్నావే, అసలు ఏ అమ్మాయినా చేస్తుంది? లీక్ అయిన పేపర్ల వల్ల పిల్లలకి మంచి మార్కులు వస్తాయి, కానీ జీవితం అనే పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. అమ్మా నాన్నలు తప్పు చేస్తున్నారు. వాళ్ళకి నచ్చేదే పిల్లల్ని చేయమంటున్నారు తప్ప పిల్లలకి నచ్చేది అసలు వాళ్ళు చెయ్యట్లేదు. వీళ్లే బలవంతం పెట్టి వాళ్ళ కెరియర్ని ఎంచుకోమంటున్నారు. అది చేయడానికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. నీలాంటి దుష్టుల వల్లే వాళ్ళ కెరియర్లు నాశనం అవుతున్నాయిరా. ప్రీతిలాగానే చాలా మంది ఆడపిల్లలు తమ జీవితాల్ని అంతం చేసుకుంటున్నారు. ఇక అమ్మా నాన్నల చేతిలో ఏముంటుంది? వాళ్ళ ఫోటోలే ఇంట్లో వేలాడుతూ ఉంటాయి, ఆ గుర్తులు. కానీ ఆ ఇంట్లో ఏం మిగులుద్ది? ఒట్టి నిశ్శబ్దం. వాళ్ళ పిల్లల ఖాళీ గదులు మిగులుతాయిరా, అంతకన్నా ఏం మిగలవు. ఇవన్నీ జరగడానికి ఎవరు కారణం? నీలాంటి అయోగ్యులు ఉండడమే కారణం. లాక్కుపోండి.